అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఆ సమస్యను ప్రస్తావించినట్టున్నారు. గతంలో ఎప్పటి నుంచో 20 సంవత్సరాలు చేయట్లేదని అడుగుతూనే ఉన్నాము. అది ఇప్పటికీ పరిష్కారం కాలేదు. అది యనమదురు డ్రైన్లో పోసేస్తున్నారు. అదంతా ఈ చెత్త అంతా యనమదురు డ్రైన్లో. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎప్పుడైనా వరదలు వస్తే అప్పుడు కానీ చేసి తప్పితం గ్రామాలన్నీ మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. దాని మీద ఇప్పుడు ఏదైనా మేము కూడా ఉద్యమం చేయాలని అనుకుంటున్నాం. చేసి ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉండాలి. ఇంకోటి ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ సమస్య భీమవరంలో. అంటే భీమవరం నుంచి ఇటువైపు పాలకొల్లు వైపు నుంచి ఇటు విజయవాడ వైపు వెళ్ళాలి, భీమవరం మధ్యలో వెళ్ళవలసి వస్తుంది. ఈ కింద నుంచి తాడేపల్లి గుడి వెళ్ళాలా, భీమవరం అసలు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళాలన్నా భీమవరం మధ్య ఊర్లోంచి మళ్ళీ బయటికి వెళ్ళవలసి వస్తుంది. అసలు దానికి హైవే లేదు, ఓ రింగ్ రోడ్ లేదు, అన్ని ట్రాఫిక్ సమస్య విపరీతమైన సమస్య. అలాగే 1 టౌన్ 2 టౌన్ మధ్యలో యనమదురు డ్రైను. 2 టౌన్ నుంచి 1 టౌన్కి వెళ్ళాలన్నా, 1 టౌన్ నుంచి 2 టౌన్కి వెళ్ళాలన్నా ఒక వంతిన మార్గం. అది ఒక మార్గంలో అన్ని రోడ్లు కలిపి మళ్ళీ అక్కడికే వచ్చి మళ్ళీ ఇలా తిరిగి వెళ్ళవలసి వస్తుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు నా సమయంలో వేసినటువంటి 4 వంతులు ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ కూడా ఈ యనమదురు డ్రైన్ మీద ఒక్క వంతుని కూడా అప్రోచ్ రోడ్లు వేయలేకపోతున్నాయి ప్రభుత్వం. దాని మీద కూడా మేము ఒత్తిడి తేవడం జరుగుతుంది. మంచినీటి సమస్య ఉందని చెప్తున్నారు ప్రజలు. మంచినీటి సమస్య అంటే రిజర్వాయర్ ట్యాంకు రాజశేఖర రెడ్డి గారు ఉండగానే 120 ఎకరాలు మళ్ళీ ఎక్వైరీ చేయడం, అందులో ఒక 60-70 ఎకరాలు అంతకు ముందు ఉన్నది కాకుండా 60-70 ఎకరాలు చెరువు తవ్వడం జరిగింది. అది నీరు ప్రతి కుళాయిలు 5 రోజుల కల్లా కుళాయిలు ఇస్తున్నారు. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చేది మెయింటెనెన్స్ సరిగ్గా లేక, సమయానికి నీళ్లు రాక, డ్రైనేజీలు శానిటేషన్ వర్క్ సరిగ్గా లేక ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నమాట. కానీ న్యాచురల్గా అయితే రిజర్వాయర్ సరిపడగా రిజర్వాయర్ ఉంది. నీరైతే కొంతవరకు ఇబ్బంది ఉంది. మంచి నీరు, ట్రాఫిక్ కష్టాలు అలాగే ఉన్నాయి. డంపింగ్ యార్డ్ సమస్య అలాగే ఉన్నాయి. డంపింగ్ యార్డ్ సమస్య, శానిటేషన్ విషయంలో మరి ఎమ్మెల్యే గారు ఏం చేశారు? ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన చెప్పాలి. ఇప్పుడు ఇదివరకు ఏం చేశారు, పలానా పని చేశారని ఆయన చెప్పుకోవాలి. మరి మేమైతే మాకు ఏం చేసింది అని కనిపిస్తరా. ఏం చేసింది